ఇదిగో హనుమంతుడు కథ. హనుమంతుడి జననం. అంజన అనే వానర రూపిణి భార్య, కేసరి అనే వానరుడు భర్త. వీరికి పిల్లలు లేరు. అంజనదేవి గొప్ప భక్తితో శివుని ఆరాధించింది. ఆమెకు శివుని ప్రసాదంగా పుత్రసంతానం కలిగింది. ఆ పుత్రుడే అంజనేయుడు, హనుమంతుడు, బజరంగబలి. వాయుదేవుడు తన తేజస్సును కలిపినందువల్ల ఆయనను వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. బాల్యంలో హనుమంతుడు చిన్నప్పుడు చాలా చలాకీగా ఉండేవాడు. ఒకసారి ఉదయాన్నే ఉదయించే ఎర్రటి సూర్యుడిని చూసి దానిని పండుగ అనుకుని ఎగిరి తినడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయనను గాయపరచగా, వాయుదేవుడు కోపంతో గాలి ఆపేశాడు. అందుకే దేవతలంతా వచ్చి హనుమంతుడిని ఆశీర్వదించి ఎన్నో వరాలు ఇచ్చారు. రామాయణంలో హనుమంతుడు. రామచంద్రుడి వనవాసంలో సీతామాతను రావణుడు అపహరించాడు. సీతను వెతికే పనిలో హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు. సముద్రం దాటి లంకలోకి వెళ్లి అశోకవాటికలో సీతను కనుగొన్నాడు. రావణుని రాక్షసులను ఓడించి, తన తోకను కాల్చగా లంక అంతా దహనం చేశాడు. తిరిగి వచ్చి రాముడికి సీతాసందేశం తీసుకొచ్చాడు. లంక యుద్ధంలో రావణ యుద్ధంలో హనుమంతుడు మహాద్వీరుడిగా నిలిచాడు. రామలక్ష్మణులను రక్షించడానికి ఔషధ పర్వతం, సంజీవని తెచ్చాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆయనే బ్రతికించాడు. హనుమంతుడి మహిమ. ఆయన రామభక్తుడు, నిత్యబ్రహ్మచారి. రాముడు ఉండే వరకు నేనున్నాను అని చెప్పాడు. ఇంకా ఈ లోకంలో ఉన్నాడని, భక్తుల పిలుపుకు వెంటనే స్పందిస్తాడని విశ్వాసం. హనుమంతుడి పేర్లు: ఆంజనేయుడు, వాయుపుత్రుడు, రామదూతుడు, బజరంగబలి, మారుతి, చిరంజీవి. హనుమంతుడి కథను ఎక్కువగా రామాయణం మరియు హనుమద్భావ ప్రకాశం వంటి పుస్తకాలలో విస్తృతంగా వివరించారు.